జేఏసీగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మేము ఒక విజిల్ బ్లోయర్గా ఉంటాము రాష్ట్ర ప్రభుత్వం పట్ల అని అన్నారు. అదే ఒక సాంప్రదాయమా, ఒక కార్యక్రమమా ఈ ప్రభుత్వం పట్ల కూడా మీరు విజిల్ బ్లోయర్గా ఉండగలరు? తప్పకుండా. మేము పదే పదే చెప్తున్నది ఏంటంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన అనుసంధానకర్తలుగా ఉంటాం అంతే తప్ప మాకేదో ఇవాళ తక్షణం ఏదో ఆ ప్రయోజనం ఏదో ఉండి మేము వ్యవహరించట్లేదు. రాజకీయంగా మేము రాజకీయ పార్టీగా ఎందుకు మారినామంటే రాజకీయాల్లో ఒక మార్పు అయితే అవసరం ఉందని ఆలోచనతో రాజకీయ పార్టీగా ఆవిర్భవించినాం. అట్లాగని బయట ఉన్న పౌర వేదికలన్నింటినీ మేమేం విధ్వంసం చేయలేదు. విద్యావంతుల వేదిక కానీ జేఏసీ కానీ యథాతథంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్త వ్యక్తులు వచ్చి దాన్ని నడపవలసిన అవసరం ఉంది. రాజకీయ రంగంలో రావాల్సిన మార్పులు సంస్కరణల గురించి దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ కూడా మా పాత్ర ప్రధానంగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా వారధిగా నిలవటమే మా పాత్ర. ఆ పని తద్వారా ప్రజల తరఫున ప్రజల ఆకాంక్షల వ్యక్తీకరణకు రాజకీయాలు వేదికగా ఉండాలని మేము భావిస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నం మాది ఎప్పుడు కూడా కొనసాగుతుంది. ఇక రాజకీయ పాఠాలు చెప్పి లేదా రాజ్యాంగం గురించి చెప్పి ఇప్పటివరకు కూడా ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించిన తర్వాత ఈరోజు చట్టసభలోకి మీరు వెళ్ళారు. ఇప్పటిదాకా సభ ఎలా ఉంటుంది అని అనేది విద్యార్థులకి లేదా స్కాలర్స్ కానీ అందరికీ బోధించారు, అందరినీ చెప్పారు. జనరల్గా మీ ప్రొఫెషన్ అదే కదా స్టార్ట్ అయింది. ఈరోజు ఆ సభలోకి మీరు వెళ్ళారు, ఎలా ఉంది? ఫస్ట్ ఒక సెషన్ కూడా అయింది కదా సభ. మన దగ్గర కౌన్సిల్ బాగానే ఉంది, కొన్ని సంప్రదాయాలు బాగానే ఉన్నాయి. చర్చకు అవకాశం ఇస్తారు, అందరికీ మాట్లాడటానికి సమయం ఇస్తారు. ఉన్నంతలో అందరికీ కలుపుకొని పోయి అందరినీ భాగస్వాములను చేసి చర్చను జరిపే ప్రయత్నమే చేస్తారు అక్కడ ఉన్న సభాపతి గారు కూడా. కాబట్టి బాగానే ఉందండి అది. అందరికి కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయటానికి అవకాశం దొరుకుతున్నది. ప్రజలు కూడా చూస్తున్నారు. నాకే ఆశ్చర్యం అనిపిస్తున్నది. అది పెద్దగా టీవీల్లో కవరేజ్ రాదు, అయినను దాంట్లో యూట్యూబ్లో చూసి ఇది బాగుంది అని కరెక్ట్గా వాళ్ళ సమస్యలు లేవనెత్తినప్పుడు వెంటనే ఫోన్లు చేస్తున్నారు, చెప్తున్నారు. నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత దృష్టి పెడుతున్నారు ప్రజలు, ఇంత సూక్ష్మంగా దాన్ని చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇచ్చిన చైతన్యమే కదా. తప్పనిసరిగా ఈ చైతన్యంతో ప్రజలు మనల్ని చూస్తున్నారు అనేది కనుక గ్రహిస్తే బహుశా ఇంకింత బాధ్యతగా సభ్యులు వ్యవహరించడానికి కూడా అవకాశం ఉంటుంది. చివరిగా తెలంగాణ ప్రజలకి మీరు చెప్పే సూచన ఏంటి? ఒకటే ఏంటంటే అందరం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. చాలామంది ప్రాణాలు త్యాగం చేసి తిరిగి రాని లోకాలకే వెళ్ళిపోయారు. చాలామంది రకరకాల పద్ధతుల్లో త్యాగం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఇంత కొట్లాడి అందరం ఒక ఉమ్మడి ప్రయోజనాలను మన ఉమ్మడి ఆకాంక్షల సాధన కోసం తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో మనకంతా న్యాయం జరిగే విధంగా మనం ఎప్పుడూ నిరంతరం దృష్టి పెట్టాలి. మనం నిరంతరం జాగరూకతతో ఉండాలి, అది మన బాధ్యత. మనలో మన అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా, ఆయనకు వచ్చింది నాకెందుకు రాలేదని కాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగానే మనం ప్రయత్నం చేయాలి. దానికోసం ఐక్యంగా నిలబడదాం, మన ఆకాంక్షలను సాధించుకుందామని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను. కోదండరామ్ గారిని మంత్రిగా ఎప్పుడు చూస్తాం? ఏమో ఆశలు పెట్టుకోవద్దు, ఎందుకు ఉన్నది బాగానే ఉంది కదా ఇప్పటికైతే. ఈ ప్రభుత్వం పట్ల కూడా మీరు గత ప్రభుత్వం లాగా అవసరమైన చోట గతి తప్పుతుంది ఏమో అన్న అనుమానం వచ్చిన చోట మీరు ఆబ్జెక్టివ్గా ఉంటారా? ఇప్పటి వరకు జాగ్రత్తగానే ఉంటాం. మాకు సొంత ప్రయోజనాలు ఏమి లేవండి, ప్రజల ప్రయోజనాలే మా ప్రయోజనాలు. కాబట్టి ప్రజలకు న్యాయం చేయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాం. అక్కడ వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది, బాగాలేదంటే చెప్పగలిగే అవకాశం ఉంది. ఆ అవకాశం కలగటం అందుకు చాలా మంచి మార్పే, ఆహ్వానించదగిన మార్పే కదా. కాబట్టి తప్పనిసరిగా ఆ అవకాశం ఉన్న రోజులు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇది ఉంటుంది ప్రభుత్వంలో అనే ఒక విశ్వాసం కూడా ఉంది.